ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వర్కౌట్ లెగ్ డే. సో ఈ సో ఆపేసి మనం ఈ షోని ఏం షోరా నాయనా. ఓకే, ఈరోజు లెగ్ డే అండ్ ప్రీవియస్ వీడియో నేను ఎడిట్ చేయలే. జస్ట్ ఇట్లా ప్రీవియస్ వీడియో చెస్ట్ అండ్ షోల్డర్ వర్కౌట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత నేను ఒక త్రీ డేస్ నేను వర్కౌట్ చేయలే. సో ఎందుకు చేయలే అంటే ఇక కొంచెం నా డే అంతా ప్రాపర్గా జరుగుతలే. నాకు ఇక వర్కౌట్, నాకు స్లీప్ కూడా ప్రాపర్గా లేకపోవడంతో నేను వన్ డే నేను వర్కౌట్ చేయలే. అండ్ దాని తర్వాత నాకు ఏమైందో తెలియదు. నేను ఇంకో 2 days నేను వర్కౌట్ అట్లనే చేయలే. సో ప్రజెంట్ నా సిచ్యువేషన్ చాలా లో అయిపోయింది. నాది బ్యాడ్ ఫేస్ నడుస్తుంది మొత్తం. ఐ డోంట్ నో వై. ఓకే, ఈరోజు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని నేను స్టార్ట్ చేసిన. సో చూద్దాం వర్కౌట్ ఎట్లా అవుతుందో. అండ్ మేబీ ఈ వీడియో కూడా కొంచెం లేట్ రావచ్చు. ఐ డోంట్ నో. బెస్ట్ ట్రై చేస్తా ఈ వీడియో ఫాస్ట్గా రానికి. దట్స్ ఇట్. అంతే. ఐ డోంట్ నో, నేను వీడియోస్ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తున్నానో నాకు అర్థమవుతలే. సో నాలో ఇంకా భయం ఉంది. నాకేం పెద్దగా అలవాటు లేదు కదా వీడియోస్ చేయడం, ఇన్స్టాలో పోస్ట్ చేయడం. ఓకే, చూద్దాం ఎలా అవుతుందో. సో ఈరోజు వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. లెగ్ డే చాలాసేపు అయింది ప్రీ వర్కౌట్ తీసుకొని. ఓకే, వార్మప్ చేద్దాం మంచిగా. లెగ్ రైజెస్, సైడ్ రైజెస్. ఓకే, వార్మప్ చేసి లెగ్ ప్రెస్తో స్టార్ట్ చేద్దాం. ఫుల్ కంట్రోల్డ్ వెయిట్. ఓకే, దట్స్ ఇట్. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఓకే ఆల్ రైట్. లెగ్ రైజెస్, సైడ్ రైజెస్, ఫ్రంట్ రైజెస్ 12 to 15 times చాలు. ఓకే, ఇప్పుడు మనం లెగ్స్ చూద్దాం వితౌట్ పంప్. ఇది మన్సూర్. ఇప్పుడు అడుగు, నీకు ఏం కావాలి? ఓకే, ఇప్పుడు మజిల్స్లో బ్లడ్ ఫ్లో అవ్వడానికి లైట్ వెయిట్ తీసుకొని మంచిగా వార్మప్ చేస్తాం. 3 sets మనది వార్మప్ సెట్ ఉంటుంది. దాని తర్వాత మెయిన్ సెట్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ సెట్ మెయిన్ సెట్ ఉంటుంది మనది. మెయిన్ వెయిట్ ఉంటుంది. ఓకే, లాస్ట్ టైం వెయిట్ వచ్చేసి 85. సో 3 sets 85 వెయిట్ మనది. స్ట్రైట్ వెయిట్స్ ఉంటాయి. సో మన టార్గెట్ మెయిన్లీ వచ్చేసి హైపర్ట్రోఫీ కాబట్టి మనం స్ట్రైట్ వెయిట్స్ అంటే సేమ్ వెయిట్స్ యూజ్ చేస్తాం 3 sets. ఓకే, సో ఫస్ట్ సెట్ వచ్చేసి 85 వెయిట్ 10 reps వచ్చినాయి. 9 reps వచ్చినాయి సెకండ్ సెట్. థర్డ్ సెట్ వచ్చేసి 8 reps వచ్చినాయి. సో 10 reps, 3 sets 10 reps అండ్ 11 reps రావాలి. ఎప్పుడైతే మనం 10 to 11 reps వస్తాయో 3 sets, అప్పుడు మనం 2.5 యాడ్ చేస్తాం. సో చూద్దాం వెయిట్ ఎట్లా పుష్ చేస్తాను. సో మన మైండ్లో అయితే 10 reps ఉండాలి. ఈవెన్ 11 reps వచ్చినా అని చాలా బెటర్. ఓకే, సో ఇప్పుడు మెయిన్ వెయిట్ వచ్చేసి 85. లెట్స్ గో. అంటే చూద్దాం ఎట్లా
పుష్ చేస్తాను. ఎందుకంటే నా మీల్స్ ఏమి నేను 3 days నుంచి మీల్స్ ఏం ప్రాపర్గా లేవు. నిన్న తిన్న మీల్స్ అన్ని ప్రాపర్గా అప్పుడు ఉండేవి అనమాట. నిన్న లాస్ట్ 2 days ఏం ప్రాపర్గా లేవు. సో చూద్దాం ఎలా పుష్ చేస్తాను. ఓకే, వెయిట్ 85. సో ఫస్ట్ సెట్ ఇది పుష్ చేద్దాం. ఎన్ని రేప్స్ వస్తాయో చూద్దాం. ఓకే, ఆల్ రైట్. ఏదైతే ఇప్పుడు ఫస్ట్ సెట్ చూసినారో 10 reps వచ్చినాయి. 10 reps చేయగానే నా మైండ్ ఇట్లా రొటేట్ అవుతుంది. సో సెట్స్లో బిట్వీన్ మీరు ఒక 5 minutes రెస్ట్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ కాంపౌండ్ మూమెంట్స్లో, ఐసోలేషన్ మూమెంట్స్లో 2-3 minutes ఎనఫ్. మీరు ఏ వెయిట్ చూస్ చేసుకుంటారో అంతా మీ మైండ్కి తెలిసి ఎంత రెస్ట్ తీసుకోవాలి ఏంది అనేది. ఎప్పుడైతే మీ బ్రీతింగ్ కంట్రోల్ అవుతుందో అప్పుడు కూడా తీసుకోవచ్చు. మీరు రెస్ట్ తీసుకోవచ్చు. బ్రీతింగ్ కంట్రోల్ అవ్వగానే రెస్ట్ తీసుకోండి, ఎనఫ్ అది. సో సేమ్ వే ఫస్ట్ సెట్ ఎట్లా అయిందో దాని సెకండ్ సెట్ కూడా, థర్డ్ సెట్ కూడా ఇట్లనే పర్ఫామ్ చేయాలి. 5 minutes మంచిగా రెస్ట్ తీసుకొని సెకండ్ సెట్, థర్డ్ సెట్ కూడా అట్లనే పుష్ చేద్దాం. ఆల్ రైట్. సో ఇప్పుడు ఏదైతే థర్డ్ సెట్ లాస్ట్ సెట్ చూసినారో మీరు,
సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నాది ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది, టాప్ టు బాటమ్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ నేను చేస్తా. సో సెకండ్ సెట్ 8 reps వచ్చినాయి, థర్డ్ సెట్ కూడా 8 reps వచ్చినాయి. బట్ నేను 7th rep దగ్గర ఆపేయాలనుకున్నా. ప్యూర్లీ అది నా మైండ్ నా బాడీ 7th rep దగ్గర ఆపేద్దాం అనుకుంది. బట్ నా మైండ్ ఇంకో రెప్ చేస్తామని పుష్ చేసింది. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. ఓకే, ఫస్ట్ సెట్ 10 reps, 8 సెకండ్ సెట్ 8 reps, థర్డ్ సెట్ 8 reps వచ్చినాయి. సో ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, మన బాడీయే ఎప్పుడు ఆపేద్దాం అనుకుంటుంది, బట్ మన మైండ్ కాదు. మన మైండ్ ఇంకో 2 reps చేయాలని చెప్తుంది, బట్ మనం పుష్ చేయాలి. ఎప్పుడైనా బాడీని వినొద్దు. సో అలా పుష్ చేయండి. నెక్స్ట్ హ్యామ్స్ట్రింగ్స్ చేద్దాం. హ్యామ్స్ట్రింగ్స్ లాస్ట్ టైం 30 వెయిట్తో వేసుకొని మనం పుష్ చేసినాం. సో ఇప్పుడు కూడా 30 చేద్దాం వెయిట్. సో అంతే. ఓకే, హ్యామ్స్ట్రింగ్స్ లైట్ హ్యామ్స్ట్రింగ్స్ కలిసి అయిపోయినాయి. 3 sets అయిపోయినాయి. టిల్ ఫెయిల్యూ ట్రైన్ చేసిన నేను. ఓకే, ఇప్పుడు లెగ్ ఎక్స్టెన్షన్. ఓకే, లెగ్ ఎక్స్టెన్షన్ ట్రైన్ చేద్దాం. టోటల్ వెయిట్ 42.5. ఓకే, కొంచెం వాయిస్ మీకు అప్ అండ్ డౌన్ ఉంటుంది, ఎందుకంటే నేను మైక్ వాడతలేను. ఓకే, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. సో నేను మెల్లిమెల్లిగా అప్డేట్ చేసుకుంటా, క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్ చేసుకుంటా. సో ఎవ్రీథింగ్ టేక్స్ టైం. ఓకేనా? సో నేను కూడా నేను ఇప్పుడిప్పుడు కాదు, ఎప్పటి నుంచో వీడియోస్ చేయాల్సింది కానీ బట్ చేయలేకపోయినా. సో ఇప్పుడు ట్రై చేస్తా, నా బెస్ట్ చేస్తా నేను ట్రై. ఓకే, మేక్ షూర్ మీ సపోర్ట్ కూడా నాకు ఉండాలి. అండ్ అంతేగా 42.5 టోటల్ వెయిట్. ఓకే, దాని తర్వాత కాఫ్ రైజెస్ చేద్దాం అండ్ దట్ షీట్ వర్కౌట్ అయిపోతుంది. సో చూపిస్తా ఎట్లా వెళ్తుందో. ఓన్లీ 1 set చూపిస్తాను నేను ఇది. ఓకే, Parcels 1. ఓకే, సో నేను ఇప్పుడు మీకు డ్రాగన్ చూపిస్తా. సో అది చాలా పెద్ద డ్రాగన్ అది. సో చూడండి, ఉందో లేదో పోయిందో తెలియదు. ఉంది. జూమ్ 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 జూమ్. ఎస్, క్లారిటీ బ్రో.
ఎస్. అయితే నేను లాస్ట్ ప్రీవియస్లో అండ్ ఐ మీన్ ఒక 2 వీక్స్ అవుతుంది అనుకుంటా, ఒక పాము వచ్చింది. ఎట్లా అంటే అది నా హ్యాండ్ అంత ఉంది. అది ఇక ఎట్లా వచ్చిందో తెలియదు, బట్ అది లోపలికి వచ్చింది. అప్పుడు నేను లేను, ఇక మా జిమ్లో అన్న అంటే జిమ్ ఓనర్ ఉండే అప్పుడు. సో దాన్ని ఇక చంపేసారు. ఇక అవి ఎందుకు వస్తాయంటే ఇక ఫస్ట్ దీన్ని చూద్దాం. ఓ వెళ్ళిపోయింది. సో అవి అక్కడి నుంచి వస్తాయి అన్నమాట. అక్కడ మీకు గ్రీన్ కలర్ ఉందా, గ్రీన్గా కనిపిస్తుందా? సో అట్లే అంటే పికాక్స్ అవన్నీ ఉంటాయి అక్కడ. సో అక్కడి నుంచి వస్తాయి మోస్ట్లీ. ఇక స్నేక్స్ ఇట్లే మనం రావాలనుకుంటే అక్కడి నుంచి వస్తాయి. బట్ ఇక అవి బ్యాడ్ లక్. ఇక ఇన్కేస్ వదిలేయచ్చు, కానీ ఇక మన సేఫ్టీ కదా, ఇక వాటిని చంపేయాల్సి వస్తుంది. సో తొండల గురించి అంటలే నేను, పాముల గురించి అంటున్నా. సో అంతే. ఇంకో లాస్ట్ సెట్ ఉంది, థర్డ్ సెట్ లెగ్ ఎక్స్టెన్షన్. దాని తర్వాత సీటెడ్ కాఫ్ రైజెస్ చేసి వి విల్ ఎండ్ దిస్ వీడియో. అబౌట్ చాలా టైం అయిపోతుంది, 2 hours వర్కౌట్ సెక్షన్. ఈ వీడియో యాంగిల్స్ అండ్ అన్నీ తీయాలంటే ఇక సో నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో 3 years 4 years 5 years దీనికి స్పెండ్ చేస్తే ఇప్పుడు మంచిగా మనకు కూడా ప్రాక్టీస్ అవుతుంది ఏదైనా. సో అంతే, లెట్స్ గో. ఫాస్ట్గా వర్కౌట్ అయిపోగొట్టుకుందాం. సో 2 hours అంటే చాలా, అది టూ మచ్ లాంగ్. అది జిమ్లో 2 hours అంటే ఒక 1.5 hour అన్నా ఏమని అనుకోవచ్చు, బట్ 2 hours అంటే 2.5 hours అంటే నా వల్ల కాదు. సో ఫాస్ట్గా చేసుకుందాం. లెట్స్ గో బ్రో. లెట్స్ గో. Já పోయింది. సీటెడ్ కాఫ్ రైజెస్ కూడా 2 sets అయిపోయింది. లాస్ట్ టైం 16 reps వచ్చినాయి 2 sets, బట్ ఇప్పుడు 13-14 reps దగ్గరనే కంప్లీట్ అయిపోయింది. అండ్ పంప్ చూద్దాం. ఓవరాల్ పంప్ కొంచెం ఐ మీన్ లాస్ట్ 1 month కంటే ఇప్పుడు నా లెగ్స్ కొంచెం డౌన్ అయిపోయినాయి. అంటే గ్రోత్ అంటున్నాను నేను. సో ప్రాపర్గా ట్రైన్ చేయలే. సో ఇప్పుడు నార్మల్గా పంప్ చూపిస్తా. మరీ అంత మనకు ఐ మీన్ మరీ అంత బెటర్ లెగ్స్ లేవు, బట్ నా వేలో నాకు ఉన్నవి బెస్ట్ లెగ్స్ నావి. సో నేను చాలా తక్కువ వేరియేషన్లే నా లెగ్స్ నేను బిల్డ్ చేసుకున్నా. లైక్ స్క్వాట్ ఒక మూమెంట్, లైక్ అంటే ప్రెస్ ఒక మూమెంట్, హ్యామ్స్ట్రింగ్స్కి ఒక మూమెంట్, అండ్ అంతే. మళ్ళీ ఆర్డిఎల్స్ ఏం ట్రైన్ చేయను నేను. ఓన్లీ లైడ్ హ్యామ్స్ట్రింగ్ చేస్తాను నేను. దాని మీద నేను స్టిక్ అయి ప్రోగ్రెస్ చేస్తున్నా. అండ్ అన్నెసెసరీ మార్చడానికి అవసరం లేదు. ఇన్ కేస్ మీకు బోర్ వస్తే అప్పుడు మార్చొచ్చు. సో నా సజెషన్ అయితే బెస్ట్ సీటెడ్ హ్యామ్స్ట్రింగ్స్ కలిసి ఉన్న, లైడ్ హ్యామ్స్ట్రింగ్స్ కలిసి ఉన్న ఈ 2 machines ఉన్నాయి, యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఆర్డిఎల్స్ కూడా చేయొచ్చు బెస్టే, బట్ నాకు బెస్ట్ కాదు. అండ్ దట్స్ ఇట్. సో ఇప్పుడు పంప్ చెక్ చేద్దాం, అండ్ తర్వాత ఇంటికి వెళ్దాం, బస్ అంతే. సో నేను వీడియో ఇక్కడనే ఎండ్ చేసేస్తా. ఇంటి దగ్గర బ్లా షీట్ నేను చేయొచ్చు, బట్ ఇప్పుడే ఏం ప్రిపేర్ కాలే నేను.
సో అంతే. ఇప్పుడు వర్కౌట్ అంటారా, పంప్ చూద్దాం ఇప్పుడు వెళ్ళి. దట్స్ ఇట్, డన్ ఫర్ ది డే. ఓకే, ఇప్పుడు పంప్ చెక్ చేద్దాం. నాట్ బ్యాడ్, బట్ లెగ్స్ ఇంకా ట్రైన్ చేయాలి. కాఫ్స్ కూడా నావి. లెఫ్ట్ లెగ్ కాఫ్ మంచిగా ఉంటుంది. సో రైట్ది అంత ఇది ఉండదు. హ్యామ్స్ట్రింగ్స్ కూడా మంచిగా ఉంటుంది. దట్స్ ఇట్. ఈ వీడియో ఇక్కడితోనే ఏం చేద్దాం అండ్ అంతే. సో నేను ఈ వీడియోస్ మాత్రం రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికే ట్రై చేయాల్సిందే వీడియోస్, బట్ ఈ వీడియోస్ ఆపేది లేదు. సో ఏమొచ్చినాయి ప్రాబ్లమ్స్ మాత్రం నా లైఫ్లో నుంచి పోవు, బట్ నేనైతే వీడియోస్ చేయాల్సిందే. అండ్ ఈ టెంపరీ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో, టెంపరీ ప్రాబ్లమ్ చూసుకొని చాలామంది డిమోటివేట్ అవుతారు. బట్ నేను కూడా చాలా సిచ్యువేషన్ ఇప్పుడు చాలా లోన్ ఉన్నా, బట్ ఇక ఆపేది లేదు. లిటరలీ బ్రో, నేను చాలా టైం వేస్ట్ చేసిన. ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. సో ఇక దాని గురించి ఆలోచించుకోవడం ఇక వేస్ట్. సో మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం అంతే. 8 months మళ్ళీ నేను వీడియో అప్లోడ్ చేయక మళ్ళీ ఇప్పుడు నేను వీడియోస్ ఇస్తున్నా. సో ప్లీజ్ నాకు మీ సపోర్ట్ మేక్ షూర్ కావాలి. సో సపోర్ట్ లేని ఏది లేదు. ఓకే, I see you guys in next video. Please subscribe to my channel, bro. Please take care. Peace out. Bye.